వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. అలలకి అదుపు లేదు. హాయ్ 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 హాయ్. అలలకి అదుపు లేదు, గాలికి గమ్యం లేదు, మనిషికి మనశ్శాంతి లేదు, రాసిన నాకు బుద్ధి లేదు, వినే మీకు పని లేదు, అందుకే ఎక్స్ప్రెస్ రాజాలో మీకు తిరుగులేదు. ఓకే, సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్ట్. హాయ్ ప్రదీప్ జీ. మై నేమ్ ఇస్ కీర్తి. కీర్తి, ఓకే. ఎక్స్ అంటే ఏమీ లేదు ప్రదీప్. ఏం లేదా? ఓకే, ఆన్సర్ ఉంది ఏమీ లేదు అంటే. ఎక్స్ అంటే ఎగ్జైటింగ్ తెలుగు సామెతలు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మమ్మల్ని అసలు ఏమీ అర్థం చేసుకోరు. ఏమన్నా అంటే ఏదో తెలుగు సామెత చెప్పినట్టు ఏమీ లేని అక్క ఆపిల్స్ ముక్క అంటూ ఏం లేనప్పుడు ఇలాంటి సోది చెప్తారు. మాకీ తెలుగు లాగా మీకీ తెలుగు ఎందుకు లేదు? నిన్ను చూసా కదా. అబ్బా, రాగానే బిస్కెట్, రాగానే బిస్కెట్. నమస్తే ప్రదీప్ అన్న. అన్న నమస్తే. ఏం పేరు? గణేష్, సాయి గణేష్ అన్న. గణేష్, సాయి గణేష్. ఓకే, గణేష్, సాయి గణేష్. చెప్పు. పీపర్. పందికేం తెలుసు? పన్నీర్ వాసన. అలా అనుకోరా, ఇలా అనాల, అలా అనుకోరా, ఇలా అనాల. పందికేం తెలుసు? పన్నీర్ వాసన. మళ్ళీ చెయ్యి టాటో ఇలా అనుకో, ఇలా ఇలా నీవేమ్రా, ఇలా ఇలా అనుకో. పందికేం తెలుసు? పన్నీర్ వాసన. దొరుకుతాడు, దొరుకుతాడు, ఎక్కడికి వెళ్ళి లాగు. ఇలాంటి పందులకు తెలుసు పాతింప సమాల ఆస్వాదన. పదం పదం అర్థాలు ఉంటాయన్న, అంతులే నిజాలుంటాయి. ఏమైందిరా నీకు? పందికి తెలుసు పన్నీర్ వాసన, నీకేం తెలుసు? చూసుకో చూసుకో, ఏం కాదు, టెన్షన్ పడకు. ఓ పని చేయి, ముందున్న అమ్మాయికి తల మీద ఇలా పెట్టు. తొందర చెప్పు, చూసి చెప్పు తొందర. నీలాంటి పందులకేం తెలుసు? పాతింప సమాల ఆస్వాదన. పదం పదంలో ఉంటది, అర్థాలు అంతలేని నిజాలు ఉంటాయి. తెలుసుకోరా, బాగుపడతావు. ఇప్పుడు మళ్ళీ చెప్పు, ఫస్ట్ చెప్పు. పి అంటే పందికేం తెలుసు? పన్నీర్ వాసన. ఓకే. నీలాంటి పందులకు అంత పాతింప సమాల ఆస్వాదన. పదం పదం గుర్తుంటది అన్న, అంతులే నిజాలుంటాయి. గుర్తుంటది అంతే, అంతులే నిజాలుంటాయి. తెలుసుకోరా దాని గురించి. దాని అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పిన దాని అర్థం ఏంటి? అంటే పి గురించి ఎక్స్ప్రెస్ చెప్తున్నా. దాని అర్థం ఏంటి చెప్పు, మీనింగ్ ఏంటి? పందుల గురించి చెప్తున్నామన్నా. పందులు వాటి పెంపకాలు ఇది వరకు పనిచేసేవాడు కాబట్టి దాని గురించి చెప్పగలిగా. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్ భయ్య. హాయ్, మై నేమ్ ఇస్ సాయి జగదీష్. సాయి జగదీష్. ఎస్ భయ్య. ఓకే. ఆర్ మీన్స్ రామాయణంలో పిడకలు పెట్టి భయ్య. ఒట్టు భయ్య, ఈ సామెతతో నాకు సంబంధం లేదు, ఏదో ఫ్లోలో వచ్చింది కాబట్టి ఫాలో అయ్యా. సిచ్యువేషన్ వచ్చింది, స్వరం కలిపా. వాళ్ళు రాసి ఇచ్చారు, నువ్వు చదివావు అంతే భయ్య. ఏంటి భయ్య ఈ కాలం ఇంత అప్డేట్ అయింది, కార్ నుంచి కట్టర్ వరకు అంత ఆన్లైన్ లోనే కొనేస్తున్నారు. మానే కొనుక్కో. ఏంటి భయ్య మనకి ఈ టైంలో ఇంత? ఐ డోంట్ లైక్ దిస్ భయ్య. ఓ సారీ, సారీ. యు డోంట్ లైక్ ఇట్? మాకేంటి అంటున్నా అంతే. ఏం లేదు, మా కోసం పాట పాడితే అంత సెట్ అయిపోద్ది. వెన్నెలవే వెన్నెలవే వినే దాటి వచ్చావా, విరహాల జోడి నేనే, ఇది భూలోకులా కన్ను పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. కాచిగూడ డార్లింగ్, నిజం చెప్తున్నా కదా, ఇది నా ఫేవరెట్ సాంగ్. ఇది ఇంకెప్పుడు పాడకే ప్లీజ్. ఓకే రెడీ. ఈ ఫర్ అంటే ఏం లేనా, ఎవడి కంపు వాడికింపు. ఎవరి ఆలోచనలు వారికే బాగుంటాయన్న, ఎవరి నీతి వాళ్ళకే అద్భుతంగా ఉంటుంది. ఆన్లైన్ లో డ్రైవర్ బుక్ చేసాం కదా అని ఫేస్ వేసుకుని తిరగలేం కదా, ఇక్కడ వేసుకోవాలి అక్కడ వేసుకుంటేనే బాగుంటుంది.
సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఎస్పర్. ఎస్ అంటే సముద్రంలో కాకిరెట్ట. సముద్రంలో కాకిరెట్టలాగే వీళ్ళు చెప్పే పాత సామెతలు కూడా ఎవరు పట్టించుకోరు. సముద్రంలో కాకిరెట్ట కొట్టుకుపోయినట్టే వీళ్ళ సామెతలు కూడా కొట్టుకొని పోతాయి. నువ్వు కొత్తదేనా చెప్పు. నాకు ఇదే చెప్పారు. ఇంకో ఎస్పర్. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ దివ్య. ఎస్ అంటే సుడిగాడివరా సాంబా. వీళ్ళు చెప్పే సామెతలు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక సామెత గుర్తొస్తుంది. ఏమిటది? సుడిగాడికి స్నేహితుడు శనిదేవుడైతే ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంది. అందుకే నన్ను అందరూ సుడిగల దానివి అని అంటారు. ఏం చెప్పావు? ఏం చెప్పావు బాయ్? నేను ఇంటికి వెళ్ళిపోతా. ఓ ఈవిడ చెప్పారు కాబట్టి అబ్బా ఈడు పెద్ద సుడిగాడ్రా బాబు అని ఎప్పుడు అనుకుంటారు మీరు? బ్యాచులర్ అతను రెంట్ కి దిగినప్పుడు 6 నెలల తర్వాత రెంట్ ఓనర్ కూతుర్ని పటాయించి పెళ్లి చేసుకుంటే అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఈడేం సుడిగాడు అని. మీకు ఓన్ హౌస్ ఉందా? ఖాళీగా పోర్షన్ ఉంటే చెప్పమ్మా నాకు. ఆల్వేస్ వెల్కమ్ ప్రదీప్. నేను 6 నెలలు టైం తీసుకోను. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ మాంచిరాజు, దిస్ ఇస్ శివరాణి. ఓకే. ప్రదీప్ ని అందరు అమ్మాయిలు వచ్చి హగ్ చేసుకుంటారా? వీడికి ఏం సుడుంది అనిపిస్తుంది. అది సుడి కాదు, అది డబల్ సుడి. నాకు 2 సుడి ఉంటాయి కదా ప్రాబ్లం. అందమైన అమ్మాయితో పాటు అందమైన అత్త దొరికితే వీడికి ఏం సుడిందిరా అబ్బో ఉంటుంది. ఎందుకంటే అందమైన అత్త మంచిగా వంట చేసి పెడుతుంది కాబట్టి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ప్రదీప్ నిన్ను చూసినప్పుడు అబ్బా వీడియో సుడినోడు అనిపిస్తుంది, ఎందుకంటే నీకు నాలాంటి లవర్ దొరికింది కాబట్టి. బాగా సుడిందమ్మా. సుడి ఎక్కువైపోయి పట్టదల వచ్చేసేలా ఉంది. హాయ్ బాబా. అండానికి కూడా వాయిసెస్. హాయ్. ఇంట్లో ఎవరు లేరు, కమెంట్ స్టడీ చేద్దాం రా అని బాయ్ ఫ్రెండ్ అని పిలిస్తే నాకు వర్క్ ఉందని రాకపోతే వీడికి ఎక్కడో సుడుంది అనుకుంటాను. చాలా సుడిగాడు, మామూలు కాదాడు. వాడికి తుట్లో తప్పిన పెను ప్రమాదం అదే. అమ్మాయినే కాక వాళ్ళ మమ్మీని పడేసినప్పుడు అబ్బా వీడు సుడిగాడ్రా అనిపిస్తుంది. ఏంటో వినపడలే భయ్యా? అమ్మాయినే కాక వాళ్ళ మమ్మీని పడేసినప్పుడు ఈ 2000తో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకున్నాము నువ్వు. వీడు సుడిగాడ్రా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? అమ్మాయిలు కొడితే రీసౌండ్ వాడికి కూడా వినపడినంత రావాలి. ముందు వరుసలో ఉన్న అమ్మాయిలు ముందు మీ ఓటు హక్కు వినియోగించుకోండి. రికార్డింగ్ డాన్సర్స్ తో డాన్స్ చేసే అవకాశం వస్తే దానమ్మా ఎక్సలెంట్ భయ్యా. వాడికి సుడిగుంది. వీడి అంతకంటే సుడిగాడు. ఇప్పుడు ఏంటంటే నేను డాన్స్ చేస్తూ ఉంటాను, ఓకే? నువ్వు కాలు పొట్టన వేలు పట్టుకుని ఉండు, అంతే చాలు. ఈ 2000దో ఆహా నీ కాలు పొట్టన వేలు పట్టుకుని నువ్వు. రెండమ్మ మళ్ళీ ఒకసారి గట్టిగా. ఒకవేళ అలాంటి అవకాశం దొరికితే ఎలా డాన్స్ చేస్తావు? ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. Let's do కుమ్ముడు.
డ్రెస్ మారిస్తే యాస్టి సూపర్. హాయ్ ప్రదీపన. హాయ్. డాడీ పిలిచి మీ ఇద్దరు బ్రదర్సా? యా. నుంచో నువ్వు కూడా. ఏం పేర్లు ఇద్దరివి? అనిల్ సునీల్. అనిల్ సునీల్, రమేష్ సురేష్ లాగా. ఓకే, ఏం చదువుతున్నారు ఇద్దరు? డిప్లొమా సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయరా? డిప్లొమా సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎవరు డిప్లొమా? ఓకే, మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? నువ్వు ముందు వెళ్ళిపోయావా లేట్ గా చదువుతున్నాడా? నేను ఇంటర్ ఓడిపోయింది. ఓడిపోవడం ఏంట్రా? ఇంటర్ నాతో కాంప్రమైజ్ చేయలే భయ్యా. ఇంటర్ నాతో కాంప్రమైజ్ చేయలే భయ్యా, ఓడిపోయింది. అందుకే డిప్లొమాకి వెళ్ళా. వెరీ గుడ్, అక్కడ నువ్వు గెలవాలి. పట్టుదల మీద ఉన్నా భయ్యా. నేను ఇంజనీరింగ్ లో 17 సబ్జెక్టులు ఓడిపోయా. డాడీ పిలిచి మందు పాటిస్తారా అన్నప్పుడు వీడ్రా అసలైన అనిపిస్తుంది. మీ తమ్ముడా అన్న? అన్నా భయ్యా. ఆయన లెక్కే ఉన్నావు నువ్వు కూడా. హాయ్ ప్రదీప్ గారు. హలో అండి. హాస్టల్లో పెట్టిన ఉప్మాలో ఎవ్వరికి రాకుండా జీడిపప్పు నా పక్కన అమ్మాయికి ఒక్కదానికే వస్తే దాన్ని బాగా చూడుంది అనుకుంటా. జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఉంది ఆవిడ దగ్గర. హాయ్ ప్రదీప్. Hi. దిస్ ఇస్ చాందిని. దిస్ ఇస్ ప్రదీప్. ఓకే. నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని 10 రూపీస్ రీఛార్జ్ చేయించరా అంటే వాడు 100 రూపీస్ చేయించినప్పుడు అబ్బా దీనికి బాగా సుడి ఉంది అని నేను అనుకుంటా. ఎగ్జామ్ రాసేటప్పుడు నేను కాపీ చేస్తుంటే నా ఫ్రెండ్ ఇన్విజిలేటర్ వచ్చి పట్టుకుంటారు కదా, అప్పుడు అనిపిస్తుంది నాకు చాలా సుడి ఉందని. నాకు కాపీ కొడితే ప్రాబ్లం లేదు బ్రదర్. వాడు రాయడం అయిపోయాక మన మీద విసురుతాడు చూసావా? నాకు అక్కడ కాలేదు. ఎందుకంటే నాకు చిట్టి ఇచ్చినా రాయడం రాదు. అది నేను ఏం చేసుకున్నాను చెప్పు? వాడు ఇన్విజిలేటర్ రాగా ఇలా అంటాడు. సో ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదామా? లెట్స్ ప్లే. నాతో గేమ్ ఆడేది ఎవరు? అయితే రండి రండి గురుగారు, రండి ఇలా రండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది భయ్య. సో ముందు వీళ్ళిద్దరు ఆడి చూపిస్తారు, తర్వాత మీరు ఫాలో అవుతారు. ఓకే, 146. రెడీ? నీ రైట్ లెగ్ కాలు పొట్టన వేలు లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకో. ముందు కూర్చో, కింద కూర్చుని అలా పెట్టుకో. ఇప్పుడు రైట్ తీసి చదువు, తల కింద తీసొచ్చు. అది అంతే అయిపోయింది. ఈ ఎల్బో నేల మీద పెట్టు. లే లే కూర్చున్నాను, లే ముందుకు లాపు అప్పుడు అది. ఎస్, ఆ మోకాలు మోచే కింద పెట్టు. పక్కా వాడు అటు సైడ్ పడు. అది రెడీ? 3, 2, 1 గో. తొందరగా టైం అయిపోతుంది. వెళ్ళు ఫాస్ట్. అదే ఎస్, అది అది. ఇలాంటి గేమ్లు కాకుండా ఇది ఈజీ ఆడదాం. ఓకేనా? మళ్ళీ రావాలి. రెడీ? తొందరగా. అమాయకులు ఉన్నారేంట్రా బాబు వీళ్ళు. ఇది గేమ్ కాదన్న విషయాలకు తెలీదా ఇంకా? సో లెట్స్ ప్లే, కమ్ ఆన్. ఓకే, సో మీరిద్దరు ఒక టీం. అబ్బా ఎంత అన్యోన్యంగా ఉన్నారు భయ్య. అండ్ ఇట్ సైడ్ మీరిద్దరు ఒక టీం కాబట్టి ఒక్కొక్క బాల్ తీసుకుంటారు అండ్ ఇద్దరు డక్ పొజిషన్ లో కూర్చుంటారు. ఆ డక్ జంప్ చేసుకుంటూ వెళ్ళి ఆ పెద్ద బోచ్లో ఆ బంతిని వేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మధ్యలో ఎక్కడైనా బాల్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ అలాగే గెంతుకుంటూ నీట్ గా ఇక్కడ రండి. ఒకవేళ బాల్ పడిపోతే మాత్రం నడిచి రావచ్చులేండి, పోన్లేండి, ఎందుకు మళ్ళీ రిటర్న్ కూడా. అండ్ బాల్ వేసిన తర్వాత కూడా రిటర్న్ నడుచుకుంటూ రావచ్చు ఇద్దరు. సేమ్ ఇలాగే లేదని కబుర్లు చెప్పుకుని నడుచుకుంటూ వచ్చేసి. ఓకేనా? రెడీ? అండ్ మీరు ఇటు సైడ్ నుంచి బాల్ అందులోకి తీసుకెళ్తారు, మీరు బాల్ ఇటు సైడ్ నుంచి ఇందులో. 3, 2, 1 గో. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, hey, man and beauty. Hey, ripom party. Hey, konde malli raadu. Hey, kalam tariyane lokkam chukam colorful chikati dati.
వద్దు ఇద్దరు ఒకేసారి. అమ్మా ఓ పని చేయండి అమ్మా. అమ్మ కింద కూర్చో కూర్చో, కాలు చెప్పుకో. అంతే నీ సోలు చేతులు ఇలా ముద్దు ఇద్దరు ముందుకు వెళ్ళిపోండి. డిస్క్రిప్షన్ జరుగుతుంది కదా. ఇప్పుడు వెళ్ళండమ్మా ముందుకు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏ రానా వెళ్ళేసి వద్దాం ఒకసారి అంట. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. చాలా కష్టమైన గేమ్ ఇది, చాలా ఈజీగా ఆడారు వాళ్ళిద్దరూ స్టైల్. కానీ మీరిద్దరు స్టార్టింగ్ ట్రై చేశారు చూసామా గెంతడానికి. అది నా భూతో నా భవిష్యత్. అది అసలు కూర్చుని కృష్ణ కూర్చొని తొక్కుడు బిల్లు ఆడినట్టు ఆడారు పాపం వాళ్ళిద్దరు కలిసి. పాపం ఇంజుడు 2 కిలోలు తగ్గాడు ఇవాళ. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. చాలా కష్టమైన గేమ్ నిజంగా, చాలా బాగా ఆడారు. అండ్ పాప అబ్బాయిల వల్ల కుదరలే కానీ గర్ల్స్ మాక్సిమం క్లీన్ చేయడానికి ట్రై చేశారు. మెరుస్తుంది, తలతలా మెరుస్తుంది మా ఫ్లోర్. అండ్ థ్యాంక్ యూ మీ నలుగురికి. ఓకే, ఇక ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెడదాం. ఎగ్జామ్లో ఎలాగో రాయం కాబట్టి కనీసం ఎక్కడైనా ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ కి మీ టీం నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఆ టాపిక్ గురించి రాస్తే ఎవరు విన్నారో డిసైడ్ అయిపోద్ది. సో ఇచ్చే టీం నుంచి ఎవరు వస్తున్నారు? రండి మేడం గారు, ఇచ్చే నుంచి. గురుగారు అక్కడ కూర్చోండి, మేడం గారు కూర్చోండి. మీకు ప్యాడ్, పేపర్, పెన్ ఇస్తారు. అందులో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ మీద మీరు మీ ఇచ్చిన టాపిక్ గురించి రాస్తారు. 2వ పేపర్ మీద మీ ఇచ్చిన టాపిక్ గురించి బొమ్మలు వేస్తారు. ఓకేనా? ఎలా బొమ్మలు వేయడం వచ్చా? గోడ మీకు గీసే ఎప్పుడైనా? వెరీ గుడ్, అయితే వచ్చే ఉంటుంది నీకు. సో మీకు ఇవ్వబోతున్న టాపిక్ ఈగ. ఈగల వల్ల ఉపయోగాలు మీ ఇష్టం. ఈగల గురించి మీరు ఏం తెలిసినా రాయొచ్చు. రెడీ? మీకు 4 minutes మాత్రమే టైం ఉందమ్మా. రెడీ? 3, 2, 1 గో. మీ సంగతి ఏంటి అబ్బాయిలు? మీ స్పెషల్ ఇంట్రెస్ట్లు, టాలెంట్లు? ఒకసారి రాజీ అని పిలవరా? రాజయ్, రాజయ్. ఓ మీ పేరు రాజీయా? రాజీ బావా, ఇందాక ఒక డైలాగ్ చెప్దామని మర్చిపోయాను. ఓకే. ఎన్ని జన్మలకైనా చెప్పగలను ప్రదీప్, మీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు. హాయ్ అన్న. హాయ్, దిస్ ఇస్ పవన్. దిస్ ఇస్ ప్రదీప్. నేను కవిత చెప్పాలనుకుంటున్నాను. చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు. విశ్వదాభిరామ అమ్మాయిల నమ్మక మామ. ఒక జోడి చెప్తా. 3 చీమలు ఉంటాయి, బ్యాక్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాయి. అయితే రెడ్ లైట్ పడుతుంది. 2 చీమలు ఆగితే ఇంకో చీమ ఆగదు. ఎందుకు? దాని పేరు సీతయ్య, ఎవరి మాట వినదు. హాయ్, ఐఎమ్ కృష్ణవేణి. నేను ఒక జోక్ చెప్తా. ఒక అబ్బాయి బస్ స్టాప్ లో, అప్పుడే కాదురా 2 లైన్ అయ్యాక, బస్ స్టాప్ లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఐ లవ్ యూ, ఐ విల్ డూ ఫర్ యూ, ఐ విల్ డై ఫర్ యూ అని చెప్తాడు. ఇది ఇప్పుడు నవ్వాలి. మరి ఇంకా అవ్వలేదు, సారీ సారీ. అప్పుడు అమ్మాయి అంటుంది, అన్నయ్య ఏం చెప్పావో అర్థం కాలేదు, ఇంకోసారి రిపీట్ చేయవా అని చెప్తుంది. తర్వాత అయిపోయిందా? ఎక్కడ నవ్వాలి? మొత్తం అయిపోయి ఇప్పుడా? నా జోకులే అనుకున్నా, మీరు ఇంచుమించుగా అలాగే ఉన్నారు. అయితే మీకోసం ఒక కవిత్వం. షూర్. When I say hi, when I say hi, ఓ ఇంగ్లీషా? when I say hi, yes, you too say hi. Straight and left, yeah. When I say bye, you too say bye. Yeah. After 5 years, when I say how are you, Monday to Friday evening 6:30. please don't say who are you. అది ఇంగ్లీష్ లో ఉండడం వల్ల నాకు బాగా అర్థమైంది. బికాస్ దట్ ఇంగ్లీష్ ఈస్ వెరీ మచ్ అండర్స్టూడ్. మై మదర్ మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఇదేం పాట?
అమ్మగారు పేరు అమ్మగారికి ఒకసారి హాయ్ చెప్పరా? పేరు స్వరూప. స్వరూప గారు, థ్యాంక్ యూ సో మచ్ మా షోస్ చూస్తున్నందుకు అండ్ మీ పాపని మా షోకి పంపించినందుకు. అండ్ ఆవిడ ఇంగ్లీష్ లో కవిత చెప్పిందండి బాబు. మై నేమ్ ఇస్ దివ్య. ఓకే, మీకోసం ఒక డైలాగ్ చెప్తా. వెరీ గుడ్. ప్రదీప్ ని అందరు కంప్లైంట్ బాయ్ అనుకుంటున్నారు, కానీ కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికి తెలియదు ఇక్కడ. ఎస్, రెండోదే కరెక్ట్ అమ్మా. నాకు కొంచెం నీకే సాంగ్ ఇష్టం? మనకు సాంగులు రావానా? ఎందుకు రావా? నువ్వు మరీ చెప్తావా? రావానా? ఎందుకు రావు? నేర్చుకోలే. ఎందుకు నేర్చుకోలే? నేర్పియలే. తోబ 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 అలాంటి పాటలు ఏమైనా ఇష్టం ఉంటాయి? డైలాగ్ చెప్తా. చెప్పు డైలాగ్. ఇట్స్ షో టైం. సాహో డైలాగ్ నువ్వు అలా చేసావా? స్పైడర్ చేసా చూడనా? సూపర్. ఓకే, రైటింగ్ టైం అయిపోయింది. బొమ్మలయ్యా ఆయన సుబ్రహ్మణ్యం, ఇంకా బొమ్మలకి చాలు, రాసించాలు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ అది చూడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది డైలాగ్, మామూలుగా ఉండదు. జోక్ చెప్తా భయ్యా. ముగ్గురు మహాప్రతివతలు ఉంటారు భయ్యా. మహాప్రతివతలు అంటే సావిత్రి టైపే. అయితే మధ్యలో ఆమె రైట్ సైడ్ అని అడిగిద్ది అనమాట. ఏమేమి మీ వారు ఏం చేస్తారంటే, మా వారమ్మ పెద్ద కలెక్టర్ అమ్మ అని చెప్పింది భయ్య. అయితే మధ్యలో ఆమె లెఫ్ట్ సైడ్ అని అడిగింది భయ్య. మళ్ళీ మీ వారు ఏం చేస్తారంటే, మా వారు లాయర్ అమ్మ అని చెప్పింది భయ్య. అయితే మధ్యలో ఆమెని వీళ్ళిద్దరు కలిసి అడుగుతారు భయ్య. మీ వారు ఏం చేస్తారంటే, మా వారు నగలమ్ముతుంటారే అని చెప్పింది భయ్య. అయితే నీ మెల్లో నగలేయ అంటే, మా వారం మీద నా మెల్లో నగలేనే అనిద్ది. ఓకే, టైం అప్. చాలు, ఆవిడ ప్లేస్ లేకపోతే సైడ్ లో కూడా రాసేసేలా ఉంది. గురుగారు థ్యాంక్స్, నేను పడకండి. ఫస్ట్ ఈవిడతో మొదలెడతారు. ఈగ, ఏ సూపర్ అండ్ సర్ప్రైజింగ్ స్టోరీ బై దివ్య. ఈగ ప్రపంచంలో అతి కీటకమైనది. కీటకమైనదా? వాట్ ఈస్ కీటకమైనది? కీటకం, ఇట్స్ అన్ ఇన్సెక్ట్. ఇట్స్ అన్ ఇన్సెక్ట్. కీటకము. కీటకమైనది. ఓకే, ఈగకి 6 కాళ్ళు ఉంటాయి. నువ్వు ఎప్పుడు లెక్కెట్టావు? అంటే నార్మల్లీ అబ్జర్వ్ చేశాను. స్టోరీలో ఒక ఈగ అండ్ బటర్ఫ్లై లవ్ చేసుకుంటారు. అమ్మా నేను ఇప్పుడు కథ రాయమన్నా. అది కూడా స్టోరీనే కదా, ఇట్స్ లవ్ స్టోరీ. యా, ఆఫ్ కోర్స్, ఐ లైక్ లవ్ స్టోరీస్. ఈగ అండ్ బటర్ఫ్లై లవ్ చేసుకుంటున్నారు. గాఢంగా 3 years అయిన తర్వాత రాజమౌళి గారు ఈగ మూవీ తీద్దాం అనుకున్నారు. ఆ మూవీ కోసం ఈగ బటర్ఫ్లై ని వదిలేసి ఆడిషన్స్ కి వచ్చింది. ఆడిషన్ లో ఈగ సెలెక్ట్ అయ్యింది. అలా వారిద్దరూ దూరం అయ్యారు. బాధతో బటర్ఫ్లై చాలా వెయిట్ చేసింది. ఈగ ఎంత మాత్రానికి తిరిగి రాలేదు. బటర్ఫ్లై రాజమౌళి గారి మీద పగ పెట్టుకుంది. అలా రాజమౌళి గారు విలన్ అయిపోయారు. ఈ స్టోరీలో తిరిగి వచ్చే వరకు బ్రేకప్ చేసుకుని ఇంకొకరిని పటాయించింది. ఈగ మూవీలో ఈగ చాలా ఫేమస్ అయింది. కోటీశ్వరుడు అయింది ఈగ, బట్ లవ్ ఫెయిల్యూర్ అయింది. ఈగ అండ్ బటర్ఫ్లై లవ్ సాంగ్. ఎగిరే మబ్బుల్లోన పగిలే వెన్నెలవాన. పగిలే వెన్నెలవాన పగలేనా? బటర్ఫ్లై ఇన్ స్టార్టింగ్ అంటే చాలా చిన్న, అంటే ఆఫ్టర్ బ్రేకప్. బటర్ఫ్లై ఇలా ఉంటదా? బటర్ఫ్లై లవ్ చేయకముందు అలా ఉంది. లవ్ చేశాక రెక్కలు వచ్చాయి. చాలా అందంగా ఉంది ఇప్పుడు, కలర్ఫుల్ గా. నాశనం. బ్రేకప్ అయ్యాక బటర్ఫ్లై చాలా అందంగా ఉంది. అది చూసిన ఈగ చనిపోయింది. అందంగా చాలా, నేను బ్రేకప్ చేసుకున్న తర్వాత తను చాలా అందంగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈగ గడ్డం పెంచుకోవడం, షాల్వా కప్పుకుని, అంటే చాలా వెయిట్ చేసింది. బటర్ఫ్లై ఎంత మాత్రానికి తిరిగి రాలేదు. ఈగ ప్రత్యేకత, ఈగకి 6 legs ఉంటాయి. మళ్ళీ మొదలెట్టేది 3 legs రైట్ అండ్ 3 legs లెఫ్ట్. ఈగ తన లెగ్స్ తో ఫుడ్ టేస్ట్ చేస్తుంది. ఈగ చేసే సౌండ్ అందరూ డిస్టర్బెన్స్ అనుకుంటారు, బట్ ఈగ రిథమ్ అండ్ మ్యూజిక్ లో చాలా బాగా చేస్తుంది. ఎలాగా? టైర్ లో గాలి తీస్తుంది. ఇది అందరూ చిరాకు పడతారు. సో అందరూ ఈగ వల్ల డిస్టర్బెన్స్ అనుకోకుండా దాని టాలెంట్ ని గ్రహించండి. ఈగ ఒక అద్భుతమైన కీటకం. మళ్ళీ పట్టుకొచ్చింది. సో స్టార్టింగ్ అండి చాలా బాగుంది. రాజమౌళి గారి ఈయన చూస్తావు బయట కుప్పలో ఉన్న ఈగను చూస్తారు. ప్లీజ్ ఇదేం చెప్పాలి, మన ఇద్దరు మాట్లాడుకుందాం. ఇదేంటిది? పెంట. కూర్చో, టైం బట్టి ఎలా ఉంది, కూర్చో. PANTA కూడా PAYTA పెంట ఎలా వద్దురా? పైచ కూపాలో
ఊనా ఈగాను చూస్తారు, కానీ నన్ను రాసే ఈగ వేరు 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 కానీ నేను రాసే ఈగ వేరు. ఈగ గురించి చెప్తా చూడు. చూస్తున్నా. నన్ను 3 years ఉన్నప్పుడు నన్ను పాయింట్ లో టోలియంట్ పోసాను. టాయిలెట్ 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 టాయిలెటా? ఏ తప్పేం లేదు భయ్యా, అయ్యి ఇటేసుకుని ఎల్లు లేపేయాలి. నాను 3 years ఉన్నప్పుడు, నీకు 3 years ఉన్నప్పుడు నాను పాయింట్ లో POINT ప్యాంటే ఉంటుంది. అది టాయిలెట్ పోసాను. అది చూసి అమ్మాయి ఎక్కడ కొడుతుందో అని భయపడ్డాను. ఆ టైంలో ఎగ్గు వచ్చి ఈగలు ఐ మీన్ గద్ద ఈగలు వచ్చి పాయింట్ ని ఆరేసాయి. ఆ టైంలో ఈగలు వచ్చి ప్యాంట్ ఆరేసాయి. ఆ పొద్దున్నుంచి ఈగలు నాకు ఫ్రెండ్ అయిపోయాయి. అప్పటి నుంచి నన్ను అక్కడికి వెళ్తే అది అక్కడికి వస్తాయి. నన్ను అది తింటే నన్ను బొత్తింగ్ చేస్తా, అది చేయిస్తా. ఇది ఏమిట్రా? నువ్వే చదివినా మైక్ లో? నేను బాతింగ్ చేసి అది బాతింగ్ చేసాను, నేను తింటే అది తింటది, మొత్తం నాతోటే ఉంటది. ఎంతుందా అందులో? అంటే మొత్తం చదివినా అట్లేగా, కానీ రాసింది ఇదేనా? అదో కానీ అప్పటి నుంచి అది నా ఫ్రెండ్, అది ఫ్రెండ్ అయ్యింది. దానికి పైలా చేయని అనుకోని కానీ అది చేయాలనుకున్నాను, కానీ మేలా ఫీమేలా తెలియట్లేదు. అది మేలో ఫీమేలో తెలియట్లేదు నీకు. ఇక అది ఫీమేల్ లో గుర్తు పట్టలేకపోతున్నాను. మీకు ఫీమేల్ ఈగా తెలిస్తే నాకు కాల్ చేయండి. ఆ నెంబర్ కలవకపోతే ప్రదీప్ కి కాల్ చేయండి. నీకు దండం పెడతాను రయ్యా. ఇది ఏంటో చెప్పా? ఈగలన్నా ఇవి ఏవివా? ఇది గిది ఇది గిది మధ్యలోది లవ్ షేప్, లవ్ సింబల్. ఓకే. ఇది పెంట కుప్పల పైన ఈగలు వచ్చినాయి. పెంట కుప్పల మీద గీతలాగా ఉన్నాయి. ఓకే, పెంట కుప్పల మీద ఈగలు. ఇది పెంట కుప్ప, ఇది కూడా పెంట కుప్పే. ఈడ కూర్చో అన్నం తింటున్నాడు ఒకడు, దానిపైన ఈగ వచ్చింది. ఈడ వాడి దీంట్లోకి వచ్చేసింది. ఓకే. ఇది చెట్టు కింద కూర్చొని జస్ట్ బ్యూటీ బాగుంటుందని ఒక చెట్టు వేసావు, ఫ్రేమ్ లో ఉంటే బాగుంటుంది అంతే. ఇప్పుడు నీ తడిసిపోయిన ప్యాంట్ ఏది ఇందులో? కానీ నిజంగా స్పెల్లింగ్స్ ఏదైతే ఉన్నాయో మైండ్ బ్లోయింగ్. అమ్మా ఇది చదివాక నాకు అనిపిస్తుంది మీరు అద్భుతమే, డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతాలు సృష్టిస్తున్నారు మీరు. నేను తట్టుకోలేకపోతున్నాను. స్టార్టింగ్ లో చూసి మిమ్మల్ని అమాయకులు అనుకున్నాను. నేను మిమ్మల్ని అమాయకులు అనుకుంటే నేను అమాయకుండా అవుతాను. నేను మామూలు టెంకలు కాదు, మీరు ముదురు టెంకలు. సో ఈసారి మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. మంచి కథ చెప్తా. నువ్వు చెప్పు, అది మంచి కథ తర్వాత డిసైడ్ చేద్దాం. దాదా ఓ నాకు మంచి కథ చెప్తున్నా. అన్న ప్రొడ్యూసరు, అన్న నేను ఒక సినిమా స్టోరీ రాసిన, నీడ కూర్చొని రాసిన. అంటే యాదగిరిగుట్ట అని ఊరుందన్న, గుట్టలా గుడిసి ఉంటది, ఆ గుట్టలో కూర్చొని సినిమా స్టోరీ రాసిన. ఇది ఫస్ట్ హాఫా? ఇంకా మొదలట్లేదా నువ్వు? ఏదో సినిమా ఉంటదన్న రాసిన. ఇంత చల్లటి బీర్ వేసి బీర్ తాగుకుంటా గిప్ప ఒక స్టోరీ రాసిన అన్న. ఏం ఆ స్టోరీ స్టార్టింగ్ ఏంటంటే, ఓపెన్ చేస్తే ఇన్నూరు ఫస్ట్. అన్నా నువ్వు చిన్నప్పుడు అమలాపురం ఊరు ఉంటావు కదా అన్న? అమలాపురం ఎవరు? నువ్వు అన్న, నువ్వు పుట్టిన ఊరు తెలియదు అన్న? అబ్బా, చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు అన్న, ఆడ యాప్ చెట్టు ఉంటది, యాప్ చెట్టు పక్కకు స్కూల్ ఉంటది. స్కూల్ లో గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ ఉంటది అన్న. పెద్ద గ్రౌండ్ ఉంటది. అరే నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా తెలియట్లేదురా. ఆ గ్రౌండ్ ఉంటది. అరే మస్తు గ్రౌండ్ చూస్తా అన్న చెప్తుంటే ఎట్లా నీకు అట్లా అనిపించిందా? ఆ గ్రౌండ్ లా రప్ప 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 బండ్లు వస్తాయన్నా, సినిమాలు ఇన్నోవాలు బినోవాలు అన్ని వస్తాయి. బినోవాలట వస్తుంటే దాంట్లో రయ్య ఇంకా సినిమా చూసినావా అన్న? ఇంకా సినిమా చిరంజీవి అన్నది. ఇంకా సినిమాలో మనం రప్ప రప్ప డోర్లు తీస్తారు, రప్ప రప్ప డోర్లు వేస్తారు చూసినావా? అదే అన్న ఇంకా సినిమాలో. అరే చూశాను రా.
అప్పుడు చూసేటప్పుడు లాస్ట్ డోర్ లా అప్పుడు చిరంజీవి అన్నట్టు వాటి డోర్ చూసుకుంటది కదా ఆ. మన సినిమాలా ఫారెన్ హీరోయిన్ అన్న ఆ, ఫారెన్ ఎట్లుంటాయంటే ఈడి వరకే డ్రెస్ చేస్తారన్న ఏ నువ్వు చూస్తే ఫిదా అవుతావు. అరే ఇది వదిలే కానీ హీరో ఎవరు చేస్తున్నారు? హీరో ఒక పిక్చర్ కరెక్ట్ అన్న. ప్రేమం సినిమా చూసినా ప్రేమం సినిమా ప్రేమం కాదురా, ప్రేమిస్తే. ప్రేమం నా ప్రేమం సినిమా నా ఓ ఎందుకైనా మంది చూసా అన్న దాంట్లో తెత్త అనుకుంటా హీరో ఉంటాడు గుర్తుకున్నా అన్న. ప్రేమంలో హీరో ఎవరు? ఈయనే ప్రేమం సినిమాలో హీరో ఎవరు? మన దబాయిస్తాడు. ఏ ప్రేమమానా ప్రేమం అన్న, అది ప్రేమిస్తే. ప్రేమమే అన్న. ప్రేమము నాగ చైతన్య శృతి హాసన్, అది వేరే సినిమా. నువ్వు ప్రేమిస్తే అంటే ఆయన అజయ్ అంటాడు చూసా, అతను భరత్. ప్రేమిస్తే ఫిక్స్. మళ్ళీ ఇక్కడికి వెళ్తా. సూపర్. ఇక్కడ ఇంటర్వెల్. వీడికి ఇంటర్వెల్ అన్న. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడన్నా రికార్డింగ్ డాన్స్. అప్పుడు మనం చిన్నప్పుడు రికార్డింగ్ డాన్స్ అంటే స్కూల్ కాడ పోయి స్కూల్ ఇంకా పోయి మనం రికార్డింగ్ డాన్స్ చేసాం గుర్తుకున్నా. మనమా అంటే ముక్కు మీద గుద్దుతా. నేను ఎప్పుడు వేసానా? చిన్నప్పుడు వేసామన్నా. నాకు తెలియకుండా వేసామన్నా. చిన్నప్పుడు వాళ్ళు ఇట్లా ఇట్లా ఉప్పుతుంటారు వేలే అన్న. అరే గుర్తుకులేదమ్మా అన్న నీకు? నాకు గుర్తుకుంది బరా. అరే అవును కదా, నువ్వే స్టేజ్ ఎక్కకపోతే పిచ్చ కొట్టుడు కొట్టిరు నిన్ను. గుర్తు క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అరే కూరగాయలు అందరు రారా. ఇప్పుడు వాళ్ళు చూస్తారన్న క్లైమాక్స్ లా హీరో ఎట్లా లేవాలి ఎట్లుండాలి మొత్తం కథ చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాగుంది. ఎంత ఖర్చైనా పర్లేదు, వీటికి ఎంత బడ్జెట్ అయినా పెడతాను నేను, ప్రాబ్లం లేదు. బట్ సూపర్. ఓకే సో ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ టైం. ఇద్దరు పేషెంట్స్ ని వెతుకుదాం మనం. వాళ్ళకి అగో ఆ చైర్ మీద కరెంట్ షాక్ పెట్టి గిర్ర అని తిప్పితే మొత్తం బాడీ సెట్ అయిపోద్ది. రా. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే సో మేడం గారు మీ పేరు? కీర్తి. దీపే? కీర్తి. కీర్త. ఓకే కీర్తి గారు మీరు ఏం చేస్తుంటారు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? జాబ్ వచ్చింది. జాబ్ సర్చింగ్ వచ్చింది జాబ్. గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఆఫీస్ వచ్చిందా? ఐ మీన్ జాబ్ వచ్చిందా? ఏం చదివిందండి బాబు? నేను 2 ఏళ్ళు గాలికి తిరిగా రోడ్ల మీద. ఎస్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మాస్టర్? నా పేరు సాయి గణేష్. నువ్వు కొంత తేడాకున్నావు. డిప్లొమా కంప్లీట్ అన్న. ఇంకేమైనా ఫ్యూచర్ డ్రీమ్స్ ఉన్నాయా నీకు? ఏమైనా అవుదాం అనుకుంటున్నావా? అవునన్నా. ఏమిటి? మమ్మీ డాడీని మంచిగా చూసుకుందాం అనుకుంటున్నా. మమ్మీ డాడీని మంచిగా చూసుకుందాం అనుకున్నా. అది గ్యారంటీ, అది కంపల్సరీ. నేను అంటుంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కానీ ఏదైనా ఇట్లా మీరులాగా యాంకర్ అవుదాం అనుకుంటున్నాను. నాలా యాంకర్ అవుదాం అనుకుంటున్నాను. వండర్ఫుల్. ఈ చైర్ లో కూర్చుంటారు, అది రౌండ్ 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 తిరుగుతుంది. అది ఆగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకుని ఆ పుస్తకాల్లో ముఖం పెట్టాలి. అందులో లోపల కొన్ని 2-3 రూపాయల బిల్లు మర్చిపోయాను ఇందాక. వాటిని నోటితో ఏరేసి కాయిన్ పక్క ప్లేట్లు వేసేయాలి. సో ఎవరితో మొదలు పెడదాం? ఇద్దరులో మావాడు చెప్పిండు, దానికి ఇంకా తిరుగులేదు. మేడం గారు ఫస్ట్ మీరే ఆడాల్సిందే. ఓకే ఎందుకంటే మావాడు అసలు యాంకర్ అవుదాం అనుకుంటాడు, ఆ మాట గ్యారంటీ ఇట్టా నేను. సో అంకుల్ ఫస్ట్ నీతో స్టార్ట్ చేసి 3, 2, 1 go.
ప్రతిభన ఆపనా ప్రతిభన కళ్ళు ప్రతిభన ఆపనా కళ్ళు ఇంకెప్పుడైనా మాట్లాడి ఇంకెప్పుడైనా అలాంటి కథలు చెప్తావా? చిప్పక్ చిప్పక్ డాన్స్ హీరోయిన్ షార్ట్ డ్రెస్ కార్లా మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక 5,000 పిలిపించుకుంటాం. కళ్ళు మీ వాళ్ళని చూడ ఒకసారి. నేను చెప్పాక దిగు తిక్కు నాకు ఎక్కనున్నదే పడేసి నన్ను మీద ఎత్తి కొట్టుతున్నదే. జరుపు నోటితో జరుపు పక్క జరుపు. అరే బిల్ల మింగేస్తావు చూసి. అరే బిల్ల పెట్టడం మర్చిపోయారంట మా వాళ్ళు. ఊర్రే తలెత్తుతామని చెప్పినారా? ముఖం తెల్లగా అవుతా తెలుసా నీది ఇప్పుడు? వాటర్ మిలన్ ఫేస్ ప్యాక్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇగో చిన్నప్పుడు పేద పండితులు వనమూలికలు 10, 9 గణేశయ్య కాంజలు లేవన్నా కాంజలు తినేసేవారు తిన్నానా చూసుకో ఇక్కడ నొక్కు చూసుకో. తిన్నానా కాంజలు. సరే మార్నింగ్ మా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయి. మస్తు సార్ తెల్లగానావు స్మార్ట్ చిక్ని చిక్ని మెరుస్తున్నావు అయితే. ఇక ఇప్పుడు ఈ ఫేస్ సో చాలా బాగా ఆడావు నువ్వు. అండ్ దిగిన వెంటనే కూడా చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి పుచ్చకాయలు దాకా వెళ్ళావు, కానీ బిల్ల దొరకలా అంతే. ఏమైనా టిప్స్ చెప్తున్నా? సొంత వదిన మనకు చెప్పు, మంచిగా చెప్పాను. అదృష్టం ఇది బాగా కవర్ చేశాడు. సో మేడం గారు మీకు రూల్స్ అని అర్థమయ్యాయి కదా? ఓకే, ప్లీజ్ బి సీటెడ్. 3, 2, 1 గో. ఆపండి, ఇది తిరుగుతుంది. ఇంకేం విశేషాలు? ఆఫీస్ బాగుంటుందమ్మా, అందరు బానే ఉంటారు ఆఫీస్ లో? గూగుల్ నాది. గూగులా? మీ గూగుల్ మమ్మల్ని తిప్పట్లే రోడ్ల మీద? ఓకే, 3, 2, 1 నేను చెప్పినప్పుడే దిగమ్మా, అప్పటివరకు దిగకు. ఆగా అమ్మా తల్లి అయ్యో. అరే నాకు టిఫిన్ ఎక్స్ట్రా చెప్పండి రా. గో. నువ్వు ఇట్లా ఏం తిరగలే కదా, మామూలుగా ఏం దిగినావు కదా. పుచ్చకాయ ముక్కల్ని గింజల్ని విడివిడ తీసుకుంటుంది ఆవిడ కూర్చొని. అంత టైం లేదమ్మా. ఓ పంచేమ్మా, ఒక్కొక్క ముక్క వచ్చింది, అది మొత్తం నవ్వలేక నోట్లో ఏం లేదని తెలుసుకుని మిగతా నెక్స్ట్ గూగుల్ ఎత్తుకున్నామా? అమ్మ కనీసం తవ్వమ్మా, తవ్వు. ఓ పని చేయి, గ్రేట్ ఐడియా. అప్పుడు చూసా 10. ఓకే, చాలా కష్టపడి ఆడావమ్మా, చాలా బాగుంది. కానీ నాకు డౌట్ వచ్చింది, ఇంటికి అందులో బిల్ ఉందా లేదా? అసలు లేదా? సూపర్, చాలా బాగా ఆడారు మీరు. వండర్ఫుల్, వెల్ డన్. అండ్ మాస్టర్ రండి.
వెల్ ప్లేడ్ ఇద్దరు అండ్ చాలా కష్టపడి ఆడారు. సో మీ ఇద్దరులో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? గూగుల్, మెకానికల్. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ గణేష్, సూపర్ ఎంటర్టైన్ చేసావు అండ్ బాగా కథ చెప్పాడు, అంతకంటే అద్భుతంగా గేమ్ ఆడాడు, అది చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. సో కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొక్కారై కళ్ళన్ని ఊరమాసు లెక్కలో. మీరు మిస్ ఇండియా ఏంటి? మిస్ ఇండియా అవ్వాలంటే అందం ఉండాలి. అందం అందం అంట. అందం గురించి ఒక అందానికే చెప్తున్నావు తెలుసా నువ్వు? ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. నేను ఇప్పుడు యాంకరింగ్ చేయాలా? సమ్మర్ లో వాటర్ సప్లై చేసే ట్యాంకర్ లో ఉంటారు, మీరే యాంకర్ ఏంటి? అంటే నువ్వు యాంకర్ అవ్వచ్చు, నేను మాత్రం యాంకర్ కాకూడదా? అంటే నేను మన యూత్ స్టార్, మన క్రేజీ స్టార్, మన డార్లింగ్ స్టార్ ప్రదీప్ మంచిరాజు వైఫ్ ని కదా. ఓకేరా, ఉంటా మరి. షాంపూ వాడుతూ ఉండు.